హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు శుభవార్త రావడం జరిగింది. నవంబర్ నెలలో ఈ తేదీన చీరల పంపిణీ చేస్తారు. సో ఎవరికి పంపిణీ చేస్తారు, అలాగే ఈ చీరలు పొందాలంటే మీరు 3 అర్హతలు కలిగి ఉండాలి. ఆ 3 అర్హతలు ఏమిటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఇందిరమ్మ పేరిట పొట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అఫీషియల్గా డేటు ఖరారు అయ్యింది. ఈ సంవత్సరం నవంబర్ 19న ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పుడు ఎందుకు అదే రోజు అని చెప్పి అనుకుంటున్నారా? అసలు ఈ చీరలు మంచి క్వాలిటీ, అద్భుతమైన డిజైన్లతో ఉంటాయి. ఈ ఎవరికి ఇవ్వబడతాయి, ఏ రకమైన ధృవపత్రాలు అవసరమో చూసుకుంటే ఇప్పుడు ఈ చీరల పంపిణీకి సంబంధించి ముఖ్యమైన న్యూస్ చూద్దాం. పట్టు చీరలు గత బతుకమ్మ పండుగ నాటికి సిద్ధం చెయ్యాలని ప్లాన్ అయ్యింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరిపడే చీరలు సిద్ధం కాలేదు కాబట్టి కొన్ని చోట్ల మాత్రమే ఇవ్వడం బాగోదని కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కొత్త డేట్గా నవంబర్ 19న ఈ పంపిణీ మొదలవుతుంది. చీరలు పాలిథిన్ కవర్ బ్యాగ్లలో ప్యాక్ చేయబడ్డాయి. ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న అక్క చెల్లెములకు రేవంత్ కానుగ్గా ఇవ్వబడతాయి. అంటే ఈ చీరలు మహిళా సంఘాలలో సభ్యులైన వారికి మాత్రమే, ఇతరులకు ఇవ్వబడవు. ఇవి ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం చీరలు కాదు, మంచి క్వాలిటీ 800 రూపాయల విలువ చేసే డిజైన్లతో ఉన్న చీరలు ఇవ్వబడతాయి. ఈ పంపిణీ నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జరగనుంది. బతుకమ్మ పండుగ కోసం చీరలు సిద్ధం కాలేదు కాబట్టి నవంబర్ 15లో తయారీ పూర్తి చేసి 19న పంపిణీ చేయడానికి నిర్ణయించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,94,000 మంది మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వబడతాయి. పంపిణీకి అర్హత పొందడానికి 3 ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. 1, మహిళా సంఘాల్లో సభ్యత్వం. 2వది, రేషన్ కార్డు కలిగి ఉండడం. 3వది, ఆధార్ కార్డు కలిగి ఉండడం. ఈ 3 నిబంధనలు కలిగిన ఆడబిడ్డలకు మాత్రమే చీరలు అందించబడతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.